ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ ఇటీవల కాలంలో నిధులు ఎఫ్సిఆర్ఏ నిధులు రావట్లేదు. అందులో ఆర్డిటి సంస్థ కూడా తరలిపోతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యం, ముఖ్యంగా నిరసనలు కూడా చేసినటువంటి నేపథ్యం ఇక్కడ సేవలు కొనసాగించాలనే ఉద్దేశంతో, అదే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మరియు నారా లోకేష్ను కూడా కలిసినటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి పాజిటివ్గా ఈ స్పందనలు వచ్చినటువంటి నేపథ్యం, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకున్న నిర్ణయం పైన ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న నేపథ్యం. మరి మనతో పాటు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఏం చెప్తారనమాట సార్ ఈరోజు ఎఫ్సిఆర్ఏ నిధులపై వచ్చినటువంటి అంశంపై ఎలా చూస్తారు? ఈరోజు ఒకటే, గత ప్రభుత్వం 2 సంవత్సరాలు అవకాశం ఉన్నా వాళ్ళు చేయలేకపోయినారు. నేను ఒకటే చెప్తున్నాను, మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మా యువ నాయకుడు పాదయాత్ర వచ్చినప్పుడు ఆర్డిటి సంస్థ యజమాన్యం మా పాదయాత్రలో బాగా కలిసినప్పుడు నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పాడు. అదే విషయం ఈరోజు 18 నెలల్లో పరిష్కరించినారు. దీనికి 2 కారణాలు. వాళ్ళ లక్ష్యం పేద ప్రజలు సేవ చేయాలని, ఆ లక్ష్యానికి తోడైతే బాగుంటుందనే ఉద్దేశం మా లోకేష్ బాబు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి దానికుండే అడ్డంకులన్నీ తొలగించి ఈరోజు ఆర్డిటికి పూర్వ వైభవం తీసుకొని వచ్చేదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైసీపీ నాయకులు చెప్తున్నది ఒకటే, మేము చేసినటువంటి నిరసనలు కావచ్చు, మా ఒత్తిడి వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పాజిటివ్గా ఆర్డిటి మీద ఒక నిర్ణయం తీసుకుంది అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు అవకాశం ఉండింది 2 సంవత్సరాలు, అప్పుడు ఎందుకు మీ చేతకాలే? ఇప్పుడు ఎట్లయితుంది చేత? ప్రభుత్వం మేము ఉండేది, ప్రధానమంత్రి మా అలయన్స్లో ఉండే భాగం, ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, మరి ఇక్కడ ఇవన్నీ మాతో పెట్టుకొని మీరు చెప్తే స్పందిస్తారనేది ఆశాస్పదంగా ఉంది. మీరు చేసిన ఉద్యమం ఢిల్లీ కాదు కదా, గల్లీ కూడా దాటలేదు. అంటే ఇప్పటి నుంచి ఆర్డిటి సంస్థలు ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ కంటిన్యూ అవుతాయి, 100% అయితే క్లియర్గా ఇచ్చింది జీవో కూడా. వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహణగా చేస్తున్నా అవన్నీ కొనసాగించాలని మా యువ నాయకులు కానీ, మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మరి కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆర్డిటిని నడుపుతున్నటువంటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, మంచు ఫెరర్ కావచ్చు, ఇలాంటి విశాల ఫెరర్, ఎలా ఉంది స్పందన ఈ రియాక్షన్? వాళ్ళు నిన్ననే మా నాయకుని కలిసి పాజిటివ్గానే చెప్పారు కదా, మీరు సాయం చేశారని. మరి నిన్న మా నాయకుని కలిశారంటే ఉద్దేశం ఏమి? వీళ్ళు చేశారు, వీళ్ళకి మేము క్లెయిమ్ ఇవ్వాలనే కదా ఇచ్చింది. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఆర్డిటి సంస్థ తిరిగి ఇక్కడ ఏదైతే ఉందో గతంలో కొనసాగినటువంటి సేవలు తిరిగి అలాగే కొనసాగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా మాకు పాజిటివ్గా వ్యవహరించారని చెప్పేసి ఆర్డిటి సంస్థ నిర్వాహకులు కూడా స్పందించారని అయితే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి, ఎందుకంటే గతంలో వైసీపీ ఉన్నటువంటి సమయంలో 2 సంవత్సరాల కాలంలో కూడా ఏమీ చేయలేనటువంటి వారు ఈరోజు వారు చేసినటువంటి ఏదైతే ఉంటే యాక్టివిటీస్, నిరసన కార్యక్రమాల వల్లనే మాకు ఈరోజు పాజిటివ్ నిర్ణయం వచ్చిందని ఎలా చెప్పగలరు? ముఖ్యంగా 2 సంవత్సరాలు వాళ్ళు కాలం వెళ్ళబుచ్చి ఈరోజు లేని మాటలు ఏవేవో వారు పబ్లిసిటీ కోసం అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలే నాగరాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాయుడు, RTV, అనంతపురం.